నిజంగానే పోలీస్ ఆఫీసర్ ఏమైనా అయ్యాడు కొంచెం కనుకోండి, యాక్టర్ పై ఏమైనా ప్రజలకి బాబాయ్ లెక్క అబ్బాయి కూడా ఏమైనా సేవ చేయడానికి ఏమైనా దిగి వచ్చాడా అన్నంత ఇదిగా ఉందన్నమాట. అది చాలా బాగుంది. అంటే ఇక్కడ ఐఏఎస్ గా ఉన్నాడు ఫస్ట్, తర్వాత ఐపీఎస్. అది ఎలా? మరి చిరంజీవి ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ ఒక హీరో, ఇప్పుడు ఎవరు పొలిటీషియన్ కాదు, అక్కడ నుంచి వచ్చింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. అలాగే ఫస్ట్ ఒక ఐపీఎస్ అయ్యారు, తర్వాత ఐఏఎస్ అవుతారు. ఆ రెండు లుక్కులు ఎలా ఉన్నాయంటే అసలు ఒక లుక్ ని మించి ఇంకొక లుక్ ఉందన్నమాట. ఒక రేంజ్ లో ఇచ్చారు. ఆ లుక్లే గానీ, ఆ యాక్షనే గానీ, ఆ పర్ఫార్మెన్సే గానీ, ఆ సాంగ్సే గానీ, సాంగ్స్ కూడా కొన్ని చిన్న చిన్న బిట్లు వేశారు. ఒక రేంజ్ లో ఉందన్నమాట. వీళ్ళు నిజంగానే తారలా లేకపోతే నిజంగానే ఆకాశంలో నక్షత్రాల అన్నంత ఇదిగా ఉన్నారనమాట. చాలా అంటే చాలా బాగుంది మన గేమ్ చేంజర్ ట్రైలర్. ఇప్పుడు కూడా నేను ఆ మైకం నుంచి బయటికి రాలేదు. ఇంకా ఎప్పుడు వస్తానో నాకు కూడా తెలియదు ప్రస్తుతానికి. రావచ్చు రాకూడదు. సినిమా రిలీజ్ అయ్యేదాకా కూడా నేను ఇట్లాగే తిరుగుతూ ఉంటాను. గేమ్ చేంజర్ అనుకుంటా, ఇలాగే తిరుగుతూ ఉండొచ్చు కోసం. రాజమౌళి గారు నేను కొత్త మూవీ లాంచ్ చేశారు మహేష్ బాబు. సో అది మహేష్ బాబు తోటి లాంచ్ చేసిన విషయం విన్నాను, కానీ అది కూడా కొంచెం పర్లేదు, బాగుంది. ప్రస్తుతానికి లాంచింగ్ అనేది కూడా రేంజ్ లో ఉంది. దాని స్టోరీ ఏంటి, దాని ఇదేంటి, ఇప్పుడు తీరా కళ్ళు తెరిచి చూస్తే ఇక్కడ ఎలా ఉన్నానో నాకేం అర్థం కావట్లేదు. ఆ ఈవెంట్ ఏంటి, ఆ ట్రైలర్ ఏంటి, ఆ రామ్ చరణ్ గారి ఆ యాక్షన్ ఏంటి, ఆ పోలీస్ ఆఫీసర్ లో అసలు నిజంగానే పోలీస్ ఆఫీసరేనా, లేకపోతే మన చిరంజీవి గారి అబ్బాయి మన చరణ్ బాబా, లేకపోతే పవన్ కళ్యాణ్ ఇతనేమన్నా దిగి వచ్చాడా, పవన్ కళ్యాణ్ ఇతనేమన్నా జ్వరపడ్డా అన్నంత ఇదిగా, అన్నంత ఎంజాయ్మెంట్ గా, ఎగ్జైట్మెంట్ గా ఉందన్నమాట ట్రైలర్. అది చాలా అంటే చాలా బాగుంది. లేకపోతే అతను ఏమన్నా